చెబుతుంది. కల్కి కోసం ప్రభాస్ తన సొంత ప్లానింగ్స్ కూడా మార్చుకుంటున్నారా? ముందనుకున్న ట్రిప్ ని కూడా పక్కన పెట్టి మరీ షూటింగ్ వచ్చేస్తున్నారా? ఉన్నట్టుండి ప్రభాస్ ఇలా మనసు మార్చుకోవడం వెనక మతలబేంటి? ఎందుకు స్కెడ్యూల్స్ లో ఈ సడన్ చేంజెస్ వస్తున్నాయి? ప్రాజెక్ట్ కి అనుకున్న టైంకి వస్తుందా లేదంటే ఏవైనా మార్పులున్నాయా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనేది మహేష్ బాబు డైలాగ్. కానీ ఇప్పుడు ప్రభాస్ కు బాగా సూట్ అవుతుంది. పాపం ఇప్పటికీ ఈయన సినిమాలు ఒక్కటి కూడా చెప్పిన టైంకు రావట్లేదని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకే దీనిపైన ఇప్పుడు సీరియస్ గా ఫోకస్ చేశారు రెబల్ స్టార్. మాటిస్తే తప్పేదేలే అన్నట్లు తన సినిమాల కోసం కష్టపడుతున్నారు. నిజానికి ప్రభాస్ షెడ్యూల్ ఫిబ్రవరిలో వేరుగా ఉంది. ఈయన 40 రోజుల పాటు యూరోప్ ట్రిప్ వెళ్లాల్సి ఉంది. సర్జరీ కోసం మరోసారి ఆయన ఫారెన్ వెళ్తున్నారంటూ నిన్న మొన్నటి వరకు కూడా ఇండస్ట్రీలో వార్తలు బాగానే వినిపించాయి. అయితే కల్కిని అనుకున్న తేదీకి తెచ్చేందుకు తన షెడ్యూల్లో మార్పులు చేసుకున్నారు ప్రభాస్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కల్కి భారీ సినిమా. అందులో ప్రభాస్ ఒక్కడే కాదు, కమల్ హాసన్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్నారు. వాళ్ళందరి డేట్స్ కూడా ఒకేసారి దొరకడం కష్టం. అందుకే ఫిబ్రవరి 16 నుంచి అందరి కాంబోలో వచ్చే సీన్స్ ప్లాన్ చేస్తున్నారు నాగ్ అశ్విన్. మే 9న ఎట్టి పరిస్థితుల్లోనూ కల్కి 2898 విడుదల చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్. అందుకే దీనికి తగ్గట్లుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు డార్లింగ్. మార్చిలోపే కల్కి సినిమా పూర్తి చేయాలనేది ప్రభాస్ ప్లాన్. ఆ తర్వాత యూరోప్ ట్రిప్ అయినా ఇంకే ట్రిప్ అయినా అనేది మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు, కల్కి ప్రమోషన్ కోసం 4 రోజులకు పైగానే డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారు ప్రభాస్. కల్కి విడుదల తర్వాత మారుతి రాజా సాబ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నారు ప్రభాస్. ఇప్పటికైతే ప్రాజెక్ట్ కే కారణంగా ప్రభాస్ ప్లాన్స్ అన్నీ మారిపోతున్నాయి.